బీజేపీ మున్సిపల్ ఇన్ఛార్జి ఎగ్గే నరసింహులు వికారాబాద్ జిల్లా పరిగిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పరిగి మున్సిపల్ పరిధిలో 18 వార్డులు ఉన్నాయి. వాటిలో 16 వార్డుల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి వార్డులో భారీ మెజార్టీతో గెలుస్తామని వారన్నారు. రాష్ట్రానికి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందని అన్నారు. భవిష్యత్తులో కూడా మున్సిపల్ డెవలప్మెంట్కు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. అనంతరం 18వ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వార్డు ముకుందా జ్యోత్స్నాతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఇద్దరు ముగ్గురు పోటీ ఉంటూ మరి ఈ 16వ వార్డులో కనీసం 6 మంది పోటీ ఉన్నారు. మేమందరం కూడా చర్చించి అందరితో మాట్లాడుతున్నాం. మరి గతంలో కన్నా భారతీయ జనతా పార్టీ ఈసారి పోటీ ఎక్కువ ఉంది. మరి ప్రతి వార్డు నుంచి 3-4 పోటీగా ఉన్నారు. మరి చాలా సంతోషం. మరి ఈ పరిగిలో గెలవడానికి ఎక్కువ అవకాశాలు భారతీయ జనతా పార్టీకే ఉన్నాయి. ఎందుకంటే ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా మరి అంటుంటారు కాంగ్రెస్ వాళ్ళేమో ముస్లింలు అండ్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని. కానీ ఇది భారతీయ జనతా పార్టీ అట్లా కాదు, అందరు కావాలి. మరి హిందువుల జెండానే భారతీయ జనతా పార్టీ. టీఆర్ఎస్ పార్టీ కూడా మరి ముస్లింలకు ఇవ్వడానికే ఎక్కువ శుద్ధ చెబుతుంది తప్ప మరి ఎవరికి హిందువులకు ఇవ్వడానికి ఇష్టపడతలేదు. అందరూ కూడా ముస్లింలకు